హలో అందరికీ. ఈరోజు నేను వేపాకుతో మీకు ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. మామూలుగా అయితే అందరం మనము కండిషనర్స్, సీరమ్స్, షాంపూస్ ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదా. బట్ నాకు రెగ్యులర్గా నేను మెంతులు, ఎగ్ వైట్ ఇవి యూస్ చేస్తూ ఉంటాను. సో ఈసారి కొంచెం వెరైటీగా వేపాకు, తులసి ఆకుతోటి మనము ఎలాగా అప్లై చేసుకోవాలి, మన హెయిర్ ఎంత హెల్దీగా ఉంటుంది అని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంతలోపే మా పాపకు బెలూన్స్ అమ్మే ఆవిడ వచ్చింది. సో మా పాప బెలూన్స్ అని అడుగుతుంది. యాక్చువల్గా తను అడక్క ముందుకే నాకు ఎగ్జైటింగ్గా ఉంటుంది తనకి కొనివ్వాలి అనేసి. ఇంకా తను అడిగినాక నేను ఉంటానా, ఇంకా ఉరుక్కుంటా తనకంటే ఫస్ట్ వెళ్ళిపోయాను. అండ్ అలాగే తనకు బెలూన్ బాల్ తీసుకున్నాను. మనం కూడా ఇంతే కదా, చిన్నప్పుడు ఎంత ఒక్క బెలూన్ కొనిస్తే ఎలాగే ఎగ్జైట్ అయిపోతుంటిమి. నాకు ఆ డేస్ గుర్తొస్తున్నాయి. బెలూన్స్, బాల్స్ ఇవన్నీ కొంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఎవరైనా బెలూన్స్ కానీ లేదంటే క్యామెల్స్ కానీ ఇలాగ ఇంటి ముందు వస్తూ ఉంటే బాగుంటుంది కదా. అలాగే నేను ఫస్ట్ అయితే ఒక 5 కొమ్మలు వేపాకు అండ్ అలాగే తులసాకులు కొన్ని తులసాకులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేపాకుకి. అండ్ ఈ రెండుని బాగా వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే వేపాకు ఒక్కటి తలకు పెట్టుకుంటాము అంటే కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ తులసాకు కూడా అందులో వేస్తే డాండ్రఫ్ అయినా లేకపోతే ఏదైనా పెయిన్లు ఉన్నా ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో నాకు పెయిన్లు, డాండ్రఫ్ లేవు కానీ ఇచ్చింగ్ ఉందన్నమాట. సో ఇచ్చింగ్ వల్ల కూడా ఈ వేపాకు, తులసాకు రెండు బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు బాడీ పైన ఇచ్చింగ్ కానీ, పింపుల్స్ కానీ లేదంటే అలర్జీ లాగా ఉంటే మనం బాడీ పైన యూస్ చేయాలి అనుకుంటే వేపాకు, ఉప్పు, పసుపు ఈ 3 కలిపి యూస్ చేసుకోండి. సో మీకు ఈ బాడీ పైన ఎలాంటి అలర్జీస్ ఉన్నా కానీ పోతాయి. అండ్ మనకి హెయిర్కి పెట్టుకోవాలి అంటే మాత్రము ఇలాగా మిక్సీలోకి వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవడమే. సో మన హెయిర్ టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా పెయిన్లు ఉంటే కూడా చనిపోతాయి. అండ్ అలాగే హెయిర్ కూడా బాగా పొడిగా అవుతుందన్నమాట. నాకైతే వేపాకుతో చాలా నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు ట్రై చేశాను, ఇప్పుడు కూడా చాలా బాగుంది.